ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. అన్నా ఇప్పుడు ఇంకో కొద్ది రోజులు ఎలక్షన్ ఉన్నాయి, ఎలా ఉంటుంది ఈసారి పోలవరం? చిట్టుబాలరాజు గారే. ఎందుకన్నా అంటే ఆయన 2 కొత్త వ్యక్తి కదా, కొత్త వ్యక్తితేనే కానీ ఆయన కష్టపడుతున్నాడు. ఆయన ఫస్ట్ నుంచి కూడా సీట్ ఇచ్చినప్పటి నుంచి కూడా కష్టపడుతున్నాడు ఆయన. అంటే ఇప్పుడు మీకు పోలవరం అనేది ఎప్పటి నుంచో కళ, ఈయన వస్తే పోలవరం పూర్తి అవుతుందని నమ్మకం ఉందా? తప్పకుండా తప్పకుండా. అంటే ఎందుకన్నా ఈ 5 ఏళ్ల పరిపాలనలు ఎందుకు వైఎస్ఆర్సీపీ చేయలేకపోయింది పోలవరం? వ్యతిరేకత వచ్చింది, జనాల్లో వ్యతిరేకత కొద్దిగా ఉండడం వల్ల ప్రాజెక్టు గురించి జరిగే పని ప్రాసెస్ లేకుండా పోయింది. అంటే ఈసారి బలరాజు గారు వస్తే చేస్తారంటారా? ఈసారి కంపల్సరీగా బాలరాజు గారికి వేయాలని అందరూ కోరుకుంటున్నాం. బాలరాజు గారికి కంపల్సరీగా నెగ్గుతారు. పెద్దనా ఏ ఊరి నుంచి వచ్చారు? పుట్టాడు. మరి ఏంటి మరి ఈసారి పోలవరం ఎలా ఉంటది రాజకీయం? పోలవరం బాగా గ్లాసే గెలిచేలాగా ఉంది. ఎవరండి? గ్లాసే వచ్చేలాగా ఉంది. రాజు గారా? ఎందుకని రాజు గారు? ఆయన కొత్త వ్యక్తి కదా, యువకుడు, చేయగలరంటారా? చేస్తారండి, మంచివారండి. వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఇదివరకు మనవరం ఆఫీస్ లో చేసేవారు, మంచి వ్యక్తినండి. అంటే ఎందుకని పోలవరం చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉండిపోయింది, ఈసారి అవుతుందా? ఈ ట్రిప్ అవ్వచ్చండి. ఎందుకంటే ఆ ఏరియాలో బాగా తిరిగాడండి కుర్రోడు ఎమ్మెల్యేగా బాలరాజు గారు. రాజు గారు అంటే మరి ఎలా అనిపించింది 5 ఏళ్ల పరిపాలన వైఎస్ఆర్సీపీ? ఎలాగుందండి, బ్రహ్మాండంగా ఉందంటే ఉందండి. అంటే సంక్షేమ పథకాలు ఎత్తున్నా అని చెప్పి అంటున్నారు కదా, దాని మీద ఆ సంక్షేమ పథకాలు ఇచ్చినా దేని దాని సరిపోతుంది, నిగ్రహం లేదు, స్టాండర్డ్ లేదు. మెయిన్ ఇచ్చారు, తీసుకున్నాం, అయిపోయింది అన్నట్టు ఉంటుందండి. అంటే ఆయన జగన్ గారు మీ బిడ్డ వల్ల మంచి అయితే మళ్ళీ నాకే ఓటేండి అంటున్నారు. అన్నారు కరెక్టేనండి, మరి అయితే ఏది స్టాండర్డ్ లేదు కదా. అదే ఏదో పథకాలు ఇస్తున్నారు, తీసుకుంటున్నారు, అది దాని వల్ల ఉపయోగం ఏముందో లేదు తెలుస్తుంది. మీకు ఏమైనా వచ్చినాయన్నా పథకాలు? ఏమన్నా వచ్చినాయండి, వచ్చినాయండి. నాకు 2-3 పథకాలు వచ్చినాయండి, రాలేదండి మేము అంటున్నాం. అంటే పిల్లలకి చదువుకున్నప్పుడు పథకాలు ఇస్తున్నారు కానీ చదువు అయిపోయిందో ఉద్యోగాలు లేవని చెప్పి అంటున్నారు, నిజమేనా? అది బట్టి వాస్తవేనండి. ఎలా ఉందన్న మీ ఊరికి? ఏమన్నా డ్రైనేజ్, రోడ్లు ఏమైనా అభివృద్ధి జరిగినా పోనీ? అభివృద్ధి ఏమీ లేదండి అసలు. పుట్టాడు జంగాడు రోడ్డు బాగోలేదు, దొరమాడు లోపలికి వెళ్ళాలంటే ఈ మధ్యన వేసారు అదైనా రోడ్డు. అన్ని అవ్వాలంటే గ్లాస్ గుర్తొచ్చే, పైగా మాకు లోకల్లో రాంబాబు గారు ఉన్నారు కదా, ఆయన వల్ల మాకు అన్ని మంచి జరుగుతుంది. దాని వల్ల గురించి రాంబాబు గారి వల్ల మనకు ఓటు పడవచ్చు అంటారు. మీరు చెప్పండి. అదేమన్నా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు 20 సంవత్సరాలు చేశాడు, నెలకు 3 లక్షలు జీతం తీసుకుంటాడు, రూపాయి పని చేయడు. ఏమన్నా ఎంప్లాయ్ అవ్వడం లేట్కి వెళ్తే ఆడికి ఆప్షన్ వేస్తాడు. అది వాళ్ళు చేసే విధానం. ఒక రోడ్డు లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, ఒకరిద్దరు ఉన్నారని వాళ్ళు సోమబోలు చేస్తున్నారు ఈ గవర్నమెంట్. ఎక్కువ సార్లు ఎమ్మెల్యే కింద ఆయన అయ్యారు కదా, 1000 కోట్లు సంపాదించాడు, వాళ్ళకి 10 అవసరంలే, 10 అవసరంలే, వేస్ట్ ఫీల్ అనమాట. అన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యారంటే ఇక్కడ పోలవరం అనేది పూర్తి కావాలని సంపాదించాడు, 1000 కోట్లు సంపాదించాడు. అది ఆయన పనులు ఎందుకు? ఇంకా నేను ఎంప్లాయీని, నా జీతం ఎప్పుడు 15 తారీఖున వేస్తాడు. ఆడు మనది ఎప్పుడంట పిఆర్సీ లేదు, డిఎల్ లేవు, అన్ని పెండింగ్. ఆడు మొన్నదే వేస్తాడు, మనం తిప్పడన్నాడు కదా, ఇప్పుడు తిప్పాడు, ఫస్ట్ సంతకం దాని మీద పెడతారు కదా, పెట్టాడు. ఇంకైపోయింది. మరి ఆయన పరిపాలన కూడా అయిపోతుంది, మరి ఇప్పటికైనా ఇంకొక నెల. అది ఇంకా ఇసుక దోసేస్తారు ఏంటి, మట్టి దోసేస్తారు, ఎవరైనా పెడితే ఎవరైనా గట్టిగా ఇలా మాట్లాడితే కేసులు అంటారు. అది ఆడ పాలన. ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందండి ప్రజాస్వామ్యం? ఎక్కడ మనలాంటి ఎరుపులు అంటే వాళ్ళకి కేసులు పెడతారు, అది ప్రజాస్వామ్యం. అది అంటే మీరు గట్టిగా ఉండే లైవ్ ఖర్చు అయ్యదు. అంటే మీరు ఎంప్లాయ్ అంటున్నారు కదా, కొత్తగా రిటైర్మెంట్ ఏం బిగుతాడు, జీతం 15 తారీఖు తప్ప ఇప్పుడు వేయడు. అది అంటే కొంతమంది ఎంప్లాయీస్ కి అంటే 90 మంది అడిగి ఏరబ్బా, ఎవరన్నా చెవుకు చూడాలి తప్ప ఎంప్లాయ్ అని ఎవడు ఏడు అడుకోటు. అంటే చాలా మంది ఎంప్లాయీస్ డబ్బులు అదే శాలరీ రావట్లేదు అని చెప్పి అప్పులు తెచ్చుకుని బతుకుతున్నారు అంటారు. చాలా మంది కట్టలో ఇంటికల్లా పంచుకుని వెళ్తే అభివృద్ధి కాదు.
కట్టల్ని డబ్బు లేక దాన్ని ఉపయోగిస్తే అభివృద్ధి అవుద్ది. అందరికి పంచుకొని సౌరబోధులు అయిపోయి నేను పంచుకున్న వాళ్ళు నాకు ఓటైతే చాలంటున్నారు అంతే. ఇది కొత్తగా ఒక యాడ్ వచ్చింది కదా, బ్లూ టైటిలింగ్ యాడ్ అని చెప్పి, అదే మా సొమ్ము ఒక ప్రైవేట్ సొమ్ము అది ఎవరిదో వస్తుంది. నా సొమ్ము తీసి ఆడి పేరు పెట్టుకుంటా నేను ఆడ ఫోటో చూస్తాను, పొద్దునే లేసి ఆడ ఫోటో చూసుకోవాలి మేము మా సొమ్ముల మీద. పాస్బుక్ ఆడేవాడండి, బుక్ పెట్టుకుంటారు. అది ఆడికి అధికారం లేదు, ఆల్రెడీ కోర్టుకి వేశారు. ఆడికి అధికారం లేదు, రేపు నుండి వస్తుంది. అదే ఇక్కడ ఎలా ఉండబోతుందండి ఈసారి పోలవరం? ఇక్కడ 77 రావు. అది వైఎస్ఆర్ చెప్పి ఇక్కడ కోతుమ అభ్యర్థి కింద వైఎస్ఆర్ అదే తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థి బాలరాజు గారు పోటీ చేస్తున్నారు. ఏ విధంగా మెజారిటీ వస్తుందమ్మా? మెజారిటీ చేస్తారు జనాలు. అది అంటే ఎందుకని ఆయన చాలా మంది యువకుడు కదా, ఎవరైనా నమ్మట్లేదు అని చెప్పి అంటున్నారు. యువకుడు అంటే కష్టపడతాను నిజాయితీ పరుడు, వీళ్ళకెలాగా వేల కోట్లు సంపాదించలే. ఒకసారి మళ్ళీ మార్పు చూడాలి. అస్తమాలు 4-5 తరగతి గెలిపి తెగ ఉంటది. తిని అలసిపోయినాడు, సంపాదించిన సొమ్ము మొయ్యలేకపోతున్నాడు. అది మరి ఈయన వస్తేనో పోలవరం అడుగులు వేసే పద్ధతి మోదీ గారి సపోర్ట్ ఉంది కాబట్టి, ఎన్డీఏ సపోర్ట్ ఉంది కాబట్టి ఫస్ట్ సింతలపూడి ఎత్తిపోతాం కాబట్టి గోదావరి ప్రాజెక్ట్ ఒకటి ఫస్ట్ అదే స్టార్ట్ చేస్తారు, రోడ్లు. అదే మీరు చెప్పండి అన్న. అలా ఏంటి అడగట్లేదు, గ్లాస్ సింబల్ పైన ఉంది. క్వశ్చన్స్ అడగడా వద్దా? ఇంకా డైరెక్ట్ మీరే చెప్తారు. ఏదైనా అడిగితే దాన్ని తెలిస్తే చెప్తాను, లేకపోతే అంటే ఏంటన్నా గుండెల మీద పెట్టుకున్న గ్లాస్ సింబల్ ఏంటి? నేను జనసేన పార్టీ కరుడు కట్టిన జన సైనికుడిని. 2009 నుంచి నేను ప్రజారాజ్యం తర్వాత జనసేనలో పనిచేస్తున్నాను. నేను నాకు ఒక నీతి నిజాయితీ నాయకుడు అంటే నాకు ఇష్టం. నేను నీతిగానే ఉంటాను. నాకు ఒక నిజాయితీ పడే నాయకుడు అంటే నాకు ఇష్టం. ఆయన కోసం నేను కష్టపడతాను. ఎవరి కోసం? పవన్ కళ్యాణ్ గారి కోసం కష్టపడతాను నేను. అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీసుకుంటారంట, రాజకీయాలు ఎక్కువ ఉండంట, అలాంటి ఆయన కోసం మీరు ఎందుకు కష్టపడతారు? ATM 5 రూపాయల కోసం పనిచేసే వాళ్ళు చాలా మాట్లాడతారు. అవన్నీ పట్టించుకుంటే ఏది జరగదో. ఆయన ఏంటో మాకు తెలుసు, ఆయన నిజాయితీ ఏంటో మాకు తెలుసు. కాబట్టి మేము ఆయన ఫాలో అవుతాం తప్ప ఆయనకి ఎప్పుడు కూడా మేము ఇది చెయ్యమని చెప్పి తెలియజేసుకుంటాం. ఎందుకని ఇప్పుడు గత 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం మీద ఎన్నో విమర్శలు చేశారు, అంటే ఏదో ఒక సమస్య మీద. కానీ ప్రతిదానికి కౌంటర్ గా జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఆన్సర్ ఇవ్వకుండా 5 పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళు అని అంటారు. అది కరెక్ట్ అంటారు? అలాగంట ఇప్పుడు అలా మాట్లాడుతున్నారు కరెక్టే. వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాతకి, వాళ్ళ చిన్నాన్నకి, వాళ్ళ చెల్లెలకి ఎన్ని మ్యారేజెస్ ఉన్నాయో అందరికీ తెలుసు. మన గురివింద పూస కింద నలిపారు కదంట. అలా మాట్లాడితే జనానికి ప్రజలకు తెలుసు. ప్రజలు ఆల్రెడీ వాళ్ళకి తెలుసు. అది ఇన్నిసార్లు మాట్లాడుతున్నాడు, చిచ్చి ఏంటిది సిగ్గు లేదా మాట్లాడుకుంటున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు అని వీళ్ళు అనుకుంటున్నారు. అతను ఏదో మాట్లాడతాడు తప్ప వీళ్ళు అనుకునేది వీళ్ళు అనుకుంటున్నారు. అంటే ఎలా ఉండబోతుందని ఈసారి పోలవరం? అయితే మీరు జన సైనికుడు కాబట్టి, మీ రాజకీయాల్లో కొంత గొప్ప అవగాహన ఉంది కాబట్టి, ఈసారి పోలవరం అనేది ఏ విధంగా ఉండబోతుంది? పోలవరం జనసేన కన్ఫర్మ్ 30,000 పైన 30,000 ఓట్లు పై మెజారిటీ తోటే గెలుస్తారు. చిరు బాలరాజు గారు గెలుస్తాడు. ఇది అంటే ఇక్కడ టీడీపీ సపోర్ట్ కూడా ఉంటదన్న, అంటే కొంతమంది టీడీపీ సపోర్ట్ ఇవ్వట్లేదు అని చెప్పంటారు. టీడీపీ సపోర్ట్ పక్క ఎవరో కొంతమంది నాయకులు రాకపోయినా కార్యకర్తల క్యాడర్ మాత్రం ఎక్కడికి పోతాం. క్యాడర్ మాత్రం ఖచ్చితంగా పనిచేస్తారు. ఎందుకంటే టీడీపీ క్యాడర్ జనసేనగా పనిచేస్తేనే జనసేన క్యాడర్ టీడీపీకి పనిచేస్తుంది. కాబట్టి ఇది ఎమ్మెల్యే గారికి ఎంత ముఖ్యమో ఎంపీ గారికి కూడా అంతే ముఖ్యం. జనసేన ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా ఇక్కడ నుంచి వీళ్ళు సపోర్ట్ చేయాలి. కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే వీళ్ళు సపోర్ట్ చేస్తారు కూడా, చేస్తున్నారు. ఎవరో తెలియని వాళ్ళు తప్ప అందరూ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నారు. కూటమి చాలా పటిష్టంగా ఉంది. ఇక్కడ మాత్రం పటిష్టంగా ఉంది. ఈసారి పోలవరం అనేది బాలరాజు గారితో పూర్తి అవుతుంది అంటారా? ఖచ్చితంగా అవుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఆ నమ్మకం మాకుంది. ఎందుకంటే బాలరాజు గారు పూర్తి చేస్తారని కాదు, వెనకాల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అదే కాకుండా మోడీ గారు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది. పోలవరం ఖచ్చితంగా జరుగుతుంది. పోలవరం జరుగుతుంది. స్థానికంగా ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఎలాంటివి, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడితే పరిశ్రమలు రావటం, ఉద్యోగాలు కల్పన జరగటం, ఇలాంటివి చాలా జరుగుతాయి. తెలిస్తే దానికి తెలిసినట్టు ఓట్లు వేస్తారు జనం. లేకపోతే ఈసారి కూడా వేయకపోతే
నాశనం అయిపోతారు వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాళ్ళు. ఇప్పుడు నా కూతురు ఉంది, నా కూతురికి ఫీజు రీంబర్స్మెంట్ రావట్లేదు. నేను చదువు ఆపిచ్చాను, చదివించలేక మానిపించేసాను చదువు నేను. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మా నాన్నగారి కార్డు వైట్ కార్డు తీసేశారు. ఆయన మన ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్ తీసుకెళ్దామంటే తీసుకెళ్ళడానికి లేదు, కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం, ఆరోగ్యశ్రీ పనిచేయదు. ఎందుకు తీస్తారన్న మీరు జనసేన తిరుగుతున్నారా లేకపోతే వేరే కారణాలు? తిరుగుతాను కాదు, 2004 నుంచి మా నాన్నగారి కార్డు ఉంది. మా నాన్నగారు మాజీ మున్సిపల్ చేశారని చెప్పి ఆయనకి పెన్షన్ డబ్బులు ఇస్తున్నారు. 2004 నుంచి తీసుకుంటున్నారు. ఆయన కార్డు కూడా ఉంది. ఆయన కార్డు కూడా అంత్యోదయ కార్డు, 35 కేజీల కార్డు, 100లో ఒకటి వస్తా కార్డు. ఆ కార్డు తీసేశాడు ఇతను గవర్నమెంట్ వచ్చాక. 2019లో ఈ కార్డు తీసేశారు, పెన్షన్ తీసేశారు. పెన్షన్ తీసేస్తే పర్వాలేదు, పోతే పోయింది అనుకుంటాం. కార్డు, రేషన్ కార్డు, వైట్ కార్డు, అంత్యోదయ కార్డు తీసేశారు అయింది. అంత దారుణమైన ప్రభుత్వం ఇది. ఎంతో మంది మధ్య తరగతి, ముఖ్యంగా చెప్పేది మధ్య తరగతి కుటుంబాలు చాలా మంది నలిగిపోతున్నారు, బలైపోతున్నారు. అంటే మీరు వాళ్ళకే కదా బటన్ నొక్కి అమౌంట్ వేస్తున్నారు, మరి మధ్య తరగతి కుటుంబాలకే కదా. నొక్కాడు మొన్న కూడా. ఏది అడిగారు మర్చిపోయాను. అంటే ఇప్పుడు మధ్య తరగతి కుటుంబాలకే కదా బటన్ నొక్కి అమౌంట్ వేస్తున్నారు, వాళ్ళకే మళ్ళీ మీరు ప్రాబ్లమ్స్ అంటున్నారు. 2000 ఇది క్రితం నెల ఎలక్షన్ కోడ్కి 20 రోజుల ముందు బటన్ నొక్కాడు. 45 సంవత్సరాల మహిళలకి 18,000 కొడతాను. ఉట్టి బటన్ నొక్కినట్టు అన్ని బటన్లు నొక్కుతున్నాడు. ఏమవుతుంది ఈసారి పొరపాటున వైసీపీకి ఓటు వేస్తే ఏ పథకము రాదు. నేను ముందు చెప్తున్నాను, గుర్తుంచుకోండి, ఏ పథకము కూడా రాదు. అసలు ఎక్కడి నుంచి తెచ్చిస్తారండి? ఇప్పటికే 13 లక్షల కోట్లు అప్పు చేసి ఇచ్చాడు. ఆల్రెడీ సెక్రటేరియట్ తాకట్టు పెట్టాడు. ఇంకా ఏముంది? ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు. అంటే నాకేం పర్లేదు అనుకోండి, నాకేం బాధ. నాకుంది ఒక 5 సెంట్లు 6 సెంట్లు ఇల్లు ఉంది, పోతే ఇల్లు పోద్ది. చాలా మంది ఉన్నారు భూస్వాములు. అలాంటి వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుంది అనేది తెలియట్లేదు ఈ బూట్ టైటిలింగ్ యాక్ట్ వల్ల. దేనికైనా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల నష్టాలు ఏం జరుగుతాయి మీ పర్స్పెక్టివ్ లో? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలోనే ఉంటాయి. మన ఆస్తులకు సంబంధించిన పేపర్స్ అన్ని మనకి ఓన్లీ జిరాక్స్ మాత్రం ఒకటి ఇస్తారు. దీనికి మనం ఏదైనా మన ఆస్తులు మనం తాకట్టు పెట్టుకోవాలి, అమ్ముకోవాలన్నా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఒక అతను ఉంటాడు. అతను సంతకం పెడితే, అతను అప్రూవల్ చేస్తే మనకే ఇది మనం డబ్బులు తీసుకోవచ్చు. సాధారణంగా అప్రూవల్ జరగదు, అది అప్రూవల్ చేయరు. పోలవరం అనేది జగన్మోహన్ రెడ్డి రాడు. ఆడేం డెవలప్మెంట్ ఏమి లేదు. పోలవరం ప్రాజెక్ట్ కట్టింది ఏమీ లేదు. తాడిపూడి ఎత్తుకోదల పథకం, లిఫ్ట్ ఇరిగేషన్ అది కూడా చేసింది లేదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాత్రం వచ్చే ఫండ్స్ తెచ్చేసుకున్నాడు అండ్ డైవర్ట్ చేసాడు. ఆ అమౌంట్ లేవని. ఒక రోడ్ లేదు, ఒక ఫ్యాక్టరీ లేదు. ఉన్న ఫ్యాక్టరీలు వాళ్ళ కమిషన్ అడిగితే వాళ్ళు పారిపోయారు. అమర్ రాజా ఒకటే, కియో మోటార్స్ ఒకటే. అలానే అంటే ఇప్పుడు ఎంతమంది నిరుద్యోగులు వేరే స్టేట్కి వెళ్ళిపోతున్నారు. తెలంగాణ, తమిళనాడు, బెంగళూరు అలా పోయి ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళంతా ఎంతమంది. మన దగ్గర ఉపాధి లేకే కదా వస్తే అప్పుడు ఆ ట్యాక్స్ మనకే వచ్చింది కదా, మన స్టేట్కే వచ్చింది కదా. నెక్స్ట్ భవిష్యత్, పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది? ఇదేమన్నా ఒక ఫ్యాక్టరీ తెచ్చాడు, పచ్చడి ఫ్యాక్టరీ తెచ్చాడంటే ఎవడు అమర్నాథ్ గారు చెప్తున్నాడు. పచ్చడి ఫ్యాక్టరీ అంటాడు తెచ్చింది. అంటే ఆయన అంటున్నాడు మీ బిడ్డ వల్ల మీకు ఏమైనా మంచిది అయితేనే ఓటేయండి అంటున్నారు. ఎవరి డబ్బు ఎవరికి ఇచ్చాడు? డబ్బు ఎవరిది? ప్రజలది. అది ఆ డబ్బు అది సొంతంగా జేబులో ఏం తీసి రాలేదు కదా. ప్రజల డబ్బు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ నెత్తి మీద 2 లక్షల రూపాయలు బాకీ ఉంది. దానివల్లే వస్తువులు అన్ని పెరిగిపోయి చెప్పన్నారు రేట్లు. నిత్యావసర సరుకులు మొత్తం పెరిగిపోయినాయి. కందిపప్పు కోటాలో ఇచ్చేవారు 70 రూపాయలు ఎంత తీసుకునేవారు, బయట 200 రూపాయలు. ఇది కందిపప్పు వీడు వచ్చిన తర్వాత ఇవ్వటం మానేశాడు. అంటే ఇప్పుడు మీ ఊళ్ళో మద్యపాన నిషేధం అంటే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తారు మద్యపాన నిషేధం. ఆడు వల్ల కాదు కదా, ఎవరి వల్ల కాదు మద్యపాన నిషేధం చేయటం. బోల్డ్ ఉన్నాయి బెల్ట్ షాపులు. ఆయన వచ్చిన బెల్ట్ షాపులు తీసేస్తున్నారు కదా. కిలోమీటర్ బెల్ట్ షాప్ ఉంది. స్టాఫ్ అంతా ఆడలే కదండి. మధ్య వ్యాపారం చేసేది ఆడు చాలా స్టాఫ్ నే పెట్టుకున్నాడు. అందులో ఆడికి కావాల్సిన వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ ఆయన పట్టుకెళ్ళిపోతున్నారు. రాత్రులు పగలు షాప్ లో పని చేసే వాళ్ళు పట్టుకెళ్ళిపోతున్నారు. అన్ని పక్కన పెడితే అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి లేదు, 0, 0.0.
0.0 ఆ. అంటే ఏ రోడ్లు డ్రైనేజ్ అసలు మాకు పుట్టాడు నుంచి జంగారెడ్డికి 8 కిలోమీటర్ల రోడ్డు మేము స్వచ్ఛందంగా మాకు కరాట రాంబాబు గారు డొనేట్ చేసి కోతులు కూర్చాడు. గవర్నమెంట్ తరఫున కాకుండా ఆయన డబ్బులు 80,000 అయింది ఆ గోతులు పోడ్చడానికి. మరి పంచాయతీ దగ్గర నుంచి కానీ గవర్నమెంట్ నుంచి అయినా పంచాయతీ నిధులు ఎక్కడ ఇస్తున్నాడు వీడు? పంచాయతీ ఎక్కడ ఇస్తున్నాడు నిధులు? పంచాయతీ నిధులు కూడా వీడే వాడేసుకున్నాడు కదా. పంచాయతీ ప్రెసిడెంట్లు అందరూ రోడ్డు ఎక్కారు కదా. పంచాయతీ ప్రెసిడెంట్ అందరూ రోడ్డు ఎక్కారా? మరి గ్రామ సచివాలయాలు అన్ని కడుతున్నారు కదా. ఎందుకు కట్టి ఏం చేస్తాడు? సచివాలయం కట్టి ఏం చేస్తాడు చెప్పు నువ్వు? అసలు ఊరికి సర్పంచ్ మెయిన్. సర్పంచ్ పవర్ ఉంది ఇప్పుడు. వాలంటీర్ చేస్తున్నాయి కదా. వాలంటీర్ చేతిలో ఉంది పవర్. వాలంటీర్ సంతకం పెడితే ఏదైనా పని అవుతుంది. సర్పంచ్ సంతకం పెట్టినా ఏం పని అవుతులే. అది సర్పంచ్ ఎందుకు ఇంకా అక్కడ అది విలువే ఉంది. మరి ఇప్పుడు ఇలాంటివన్నీ అధిగమించాలంటే ఏం జరిగితే బాగుంటది అంటారు? గవర్నమెంట్ మారితే బాగుంటది. మారాలంటారు. మారాలి కంపల్సరిగా. మరి ఏంటి మరి ఇక్కడ పోలవరం నుంచి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థి బాలరాజు అభ్యర్థి గెలుస్తాడు. గెలుస్తారు. ఆయన గుర్తండి గాజు గ్లాసు ఈసారి ఇస్తారండి. వేస్తాం. ఇటు బట్టే ఇక్కడ వరకు వచ్చాం. ఎక్కడో 15 కిలోమీటర్ల నుంచి. సార్ ఇంకో కొన్ని రోజుల్లో అయితే ఎలక్షన్ ఉండబోతుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఒక ఎత్తు, ఇంకో పక్కన వైఎస్ఆర్సీపీ. ఈ రెండిట్ల మధ్య కొన్ని పార్టీలు అలాగే స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉన్నారు. ఈసారి పోలవరంలో ఏ విధంగా ఉండబోతుంది గెలుపు అనేది? ఈరోజు పోలవరం నియోజకవర్గంలో కొల్లిగూడెం పట్టణంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచ్చేసిన శుభ సందర్భంగా ఆయనకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పోలవరం నియోజకవర్గంలో 100% కూటమి అభ్యర్థులే విజయం సాధిస్తారని మా నమ్మకం ఉందండి. అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇక విజయం కాదు, మెజార్టీ మీద మేము ఆశలతో ఉన్నామండి. విజయం ఎప్పుడో అయిపోయింది. మాకు మెజార్టీ ముఖ్యం. ఈ సైకో రెడ్డిని దింపాలని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి మెజార్టీ మీద మేము ఎదురు చూస్తున్నాం. సార్ 5 ఏళ్ళ పరిపాలన జగన్ గారిది. 5 ఏళ్ళ పరిపాలన ఎలా అనిపిస్తుంది? మీరు అడిగే ప్రశ్న బాగోలేదు నాకు. ఆ విషయం మీకు తెలుసు ఎలా ఉందో ఏంటో. ఈ సైకో రెడ్డి అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి, ముఖ్యంగా మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పి నేను ఖురాన్ మీద, బైబిల్ మీద, భగవత్ మీద కొట్టేసి చెప్తున్నాను. నేను మద్యపానం నిషేధం చేయలేకపోతే 2024 ఎలక్షన్స్కి నేను ఓటు అడగని చెప్పి అన్న దగాకోరు మనిషి ఈ సైకో జగన్. అంటే మద్యపాన నిషేధం ఒకటే కాదు సార్, అలాగే ఇప్పుడు మీకు పోలవరం మీ ఊరికి ఎప్పటి నుంచి వస్తున్న సమస్య అది. పోలవరం కడతాన్నారు, ఆయన ఇంకా కట్టలేదు. అలాగే ఒక పక్కన వైఎస్ఆర్సీపీ నుంచి 4 సార్లు నెగ్గారు ఆయన ఎమ్మెల్యే కింద. ఆయన కూడా ఇక్కడ పోలవరం ముందడి చేయలేకపోయారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఏమండి, తండ్రి బిడ్డకి ఏం ఇస్తే బిడ్డ ఏం చేయగలడు. ఆ సైకో రెడ్డి ఏమన్నప్పుడు ఎమ్మెల్యే ఏం చేస్తాడు? ఎమ్మెల్యే ఏం చేయలేడు. కాకపోతే పోలవరం ప్రాజెక్టు అక్కలేదు జగన్మోహన్ రెడ్డికి, అభివృద్ధి అక్కలేదు, ఐటీ పరిశ్రమ అక్కలేదు, ఏమి అక్కలా. ఖజానా నుంచి 1000 రూపాయలు తీసుకోవడం అనుకోండి, 1000 రూపాయలు 500 ప్రజలు పంచుతాం, 500 వెనక దోచుకుంటాం. అదే కార్యక్రమం పెట్టుకున్నాడండి. ఆయన ఇచ్చింది ఈ 5 ఏళ్ళలో సుమారుగా 3 లక్షల కోట్లు పంచాడు ప్రజలకని చెప్తున్నాడు. కానీ అప్పు చేసింది మాత్రం 12 లక్షల కోట్లు చేశాడు. ఉన్న 9 లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? రాష్ట్ర రెవెన్యూ ఆదాయం ఏమైపోయింది? అన్నీ ఎక్కడ కమాన్ లెక్కలు చెప్పానండి. అన్నీ అవి ఏమీ లేకుండా నేను బట్టన్ నొక్కుతున్నాను అని చెప్తామే కానీ బట్టన్ నొక్కి 10 రూపాయలు ఇస్తున్నాడు, 100 రూపాయలు లాగేస్తున్నాడు. ఎలా అంటే అది కరెంట్ బిల్లు బాబు గారు ఉన్నప్పుడు 200 రూపాయలు ఉంటే ఈరోజు అది 2000 రూపాయలు కరెంట్ బిల్ అవుతుంది. ఇసుక రేటు టాటర్ 1500 ఉంటే ఈరోజు 5000 రూపాయలు. అలాగే మందు క్వార్టర్ వచ్చి 70 రూపాయలు ఉంటే నెంబర్ 1 క్వార్టర్ మందు ఉంటే 220 రూపాయలు. ఆ మందు వలన లివరు, కిడ్నీలు అన్నీ పాడైపోతున్నాయి. హాస్పిటల్ పాలైపోతున్నారు సామాన్యులు. కందిపప్పు ఇవ్వలేనివాడు కోటా కందిపప్పు ఇవ్వలేకపోతున్నాడు. అదే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 10 రకాల కోటా ఇచ్చేవాడు. అన్ని రకాలు చంద్రన క్యాంటీను, చంద్రన బీమా, రంజాన్ తోపా, క్రిస్మస్ కానుక, చంద్రన కానుక ఇవన్నీ ఎగదొబ్బేసి ప్రజలకి ముష్టి పాడేసినట్టు 10 రూపాయలు అలా పాడేస్తున్నాడు అంతే. కాబట్టి ఈసారి ప్రజలు అన్ని గ్రహించారండి. తగిన బుద్ధి, సైలెంట్ ఓటింగ్. బయటకు రావట్లేదు, బెదర కొడతాడని బయటకు రావట్లేదు ప్రజలు అనుకున్నాం, అది పొరపాటు. అది సైలెంట్ ఓటుతో ఈ సైకో రెడ్డిని తరిమి కొడతారు, అది మాత్రం వాస్తవం. మరి ఈసారైనా కూటమి, ఎన్డీఏ కూటమితో పోలవరం అనేది పూర్తి అవుతుందా సార్?
100% మోడీ గారు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో, అలాగే పవన్ కళ్యాణ్ గారు సహకారంతో, చంద్రబాబు నాయుడు గారు పట్టుదలతోటి 100% పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఈ 5 సంవత్సరాల కాలంలోనే ప్రధాని మోడీ గారి చేతుల మీదుగా అది ప్రారంభోత్సవం జరుగుతుందని చెప్పి మనం చేస్తున్నాను. ఈసారి బాలరాజు గారికి వెళ్ళి ఏ విధంగా ఉండబోతుంది? మీకు ఇందాకే చెప్పాను, సిరి బాలరాజు నగ్గుతాం ఖాయం, కానీ మెజార్టీ చూసుకుంటున్నాం. మేము మెజార్టీ వస్తాను చూస్తున్నాం. అలాగే మహేష్ యాదవ్ ఎంపీ గారు కూడా, ఆయన కూడా మెజార్టీ మీదే మేము చూస్తున్నాం. గెలుపు ఏనాడో అయిపోయింది, దీనిలో అనుమానం లేదు. కాబట్టి సైకో రెడ్డి రేపు 4వ తారీఖున సాయంకాలం తట్టా బుట్ట చదువుకొని హైదరాబాద్ లోటస్ పాయింట్ దగ్గర వెళ్ళవలసిందే. ఆ కర్మ వచ్చింది అతనికి. కాబట్టి రేపు వచ్చేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఆయన అవుతాడు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఇంకో కొద్ది రోజులు ఎలక్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఏ విధంగా ఉంటుందండి ఈసారి పోలవరం? ఈసారి పోలవరం వచ్చి కన్ఫర్మ్ గా కూటమిదే. ఎందుకని ఆయన ఒక పక్కన యువకుడు, కొత్త అభ్యర్థి చాలా మంది అంటున్నారు కదా. యువకుడైనా ఈ 2024లో వచ్చి ఎలాగైనా జనం ఒకసారి చూడాలనుకుంటున్నారు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛాన్స్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఛాన్స్ ఇచ్చారు. 5 సంవత్సరాలు కూడా ఆయన ఏం చేశారు చూస్తున్నారు కదా. యువకులందరినీ కూడా ఏ విధంగా ఏడిపిస్తున్నారు. అలాగే ఉద్యోగాలు తీయడంలో కూడా ఆలస్యం అవుతుంది. అలాగే టెట్ డిఎస్సీ అని అంటున్నారు, కానీ దానికి సంబంధించి యువకులకు ఎటువంటి ప్రాఫిట్ అనేది కలగలేదు మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. కాబట్టి కొత్త యువకుడి ద్వారా ఎలాగో టీడీపీ వస్తే డెవలప్మెంట్ వస్తుంది, అలాగే రాజధాని వస్తుంది. అలాగే రాజధాని వస్తే కనుక ఉద్యోగాలు అనేది యువకులకు వస్తాయి. కాబట్టి కన్ఫర్మ్ గా కూటమి రావాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు కూడా ఇస్తున్నారు కదండి జగన్ గారు. సంక్షేమ పథకాలు అనేది తర్వాత ఇప్పుడు ఉన్న తరానికి సరిపోతాయి, నెక్స్ట్ తరానికి కూడా అదే సంక్షేమ పథకాలు. ఇప్పుడు నేనున్నాను, నాకు సంక్షేమ పథకం వస్తుంది. తర్వాత నాకు పుట్టిన కొడుకు కూడా సంక్షేమ పథకం, వాడికి పుట్టిన కొడుకు కూడా సంక్షేమ పథకం. అలా సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ అనేది జరగదు. కాబట్టి కొంచెం మనకు డెవలప్మెంట్ ఉండాలంటే రాజధాని అనేది ఉండాలి. కాబట్టి దానికి సంబంధించి ఉద్యోగాలు, ఎంప్లాయ్మెంట్ అనేది కల్పించడం ద్వారా ఒక కూటమి వల్ల ఈ ఎంప్లాయ్మెంట్ అనేది కుదురుతుంది. కానీ వేరే ఏ జగన్మోహన్ రెడ్డి వల్ల కూడా ఎటువంటి ఎంప్లాయ్మెంట్ అనేది కుదరదు. అయితే ఇక్కడ కూటమి అభ్యర్థి కింద బాలరాజు గారు పోటీ చేస్తున్నారు జనసేన తరపు నుంచి. మరి ఆయన నెగ్గుతారు కదండి? చెర్రీ బాలరాజు గారు కన్ఫర్మ్ గా నెగ్గుతారండి. ఎందుకంటే ఆయన కూడా వేరే పొలిటికల్ లీడర్స్ సపోర్ట్ ఉంది కాబట్టి కన్ఫర్మ్ గా. ఎందుకంటే ఒకసారి మోడియం శ్రీనివాస్ గారిని చూశారు, బొరగం శ్రీనివాస్ గారు కూడా ఒకసారి చూశారు. అంటే మామూలుగా లోకల్ వైజ్ గా పీపీసీ వైజ్ గా చూశారు. ఒకసారి చెర్రీ బాలరాజుకి అవకాశం ఇస్తే ఎలాగుంటుందో ఒకసారి చూద్దామని యువకులందరూ కూడా చెర్రీ బాలరాజు గారికి అవకాశం ఇస్తున్నామని. మరి ఎప్పటి నుంచో ఉన్న చిరకాల కోరిక కింద పోలవరం ప్రాజెక్టు ఈసారి అయినా ఫుల్ఫిల్ అవుద్దనా? పోలవరం ప్రాజెక్ట్ ఆల్రెడీ 5 years అని జగన్మోహన్ రెడ్డి గారు చేతిలో పెట్టారు. ఇప్పుడు అనిల్ కుమార్ గారు ఉన్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి. ఆయన ఏమన్నారు 2019, 2020, 2022, 23, 24 కూడా వచ్చేసింది. మళ్ళీ ఎలక్షన్ మూమెంట్ వచ్చేసింది. పోలవరం అనేది కంప్లీట్ అయినా అవ్వకపోయినా కూడా మా సపోర్ట్ అనేది కూటమికే ఉంటుంది. పోలవరం ఇప్పుడు 5 years లో అవ్వాలంటే అవ్వదు కదండి. మాక్సిమం ఒక 10 years, 15 years కన్ఫర్మ్ గా చేస్తారని ఒక నమ్మకం చెర్రీ బాలరాజు గారు. అందుకే ఆ కూటమిని మేము గెలిపించాలని చూస్తున్నాం. చెర్రీ బాలరాజు గారికి మా ఓటని. మీరేమంటారమ్మా? చెప్పారు కదండి, డెవలప్మెంట్ గురించి మాట్లాడారు కదా, దాన్ని బట్టి బేస్ అయ్యేది ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ మెయిన్ అండి. మేము ఎడ్యుకేటెడ్స్ కాబట్టి మాకు ఎంప్లాయ్మెంట్ మెయిన్ అని మేము చూసుకుంటున్నాం. ఎవరి కేటగిరీ వాళ్ళకు ఉంటది కదా, దాని మీద బేస్ అయ్యి ఉంటది. అంటే ఇంకా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలని చెప్పి మీ రెండు ఉంటే మాకేంటి, నెక్స్ట్ జనరేషన్ కి ఏంటి బాగుంటది. ఏదైనా ఫ్యూచర్ అనేది దాని మీద కదా డిపెండ్ అయ్యేది. 5 years మనం వెళ్తున్నారంటే మరి దాన్ని చూసుకునే కదా వేస్తారు. చూడాలండి. అంటే మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నారు కదా. మరి ఒక 10,000 నుంచి 20,000, ₹1,00,000 ఇచ్చినా ఆశ్చర్యపోకలేదు అంటున్నారు. మేమైతే ఇప్పుడు దాకా చూడలేదు. ఎలా కొనుక్కోవడం అనేది ఎక్కడా చూడలేదు, తెలియదండి. మీరు 10,000 దాకా అంటున్నారు కానీ మేమైతే ఇప్పుడు దాకా చూడలేదు. అయ్యి ఎడ్యుకేటెడ్స్ కదా, మేము అంతవరకు వెళ్ళాము, మాకు తెలియదు. ఈసారి అయితే మీరు కూడా బాలరాజు గారు అంటారు. మేబీ ఒక్కసారి చూద్దాం అనుకుంటున్నాం, తెలియదండి. అది కూడా చూడాలి, ఎవరు ఏంటి అనేది తెలుసుకోవాలి కదా. ఇప్పుడు చదువుకున్న పిల్లలకి ఉపాధి లేదు, రాజధాని లేదు, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వలేదు. ఏ రకంగా చూసినా డెవలప్మెంట్ లేదని జనాల ఉద్దేశం. అంటే ఒక పక్కన సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, బటన్ నొక్కి నేరుగా అకౌంట్ లోకి వేస్తున్నారు. సంక్షేమ పథకాలు ఎంతవరకు? మన బిడ్డల భవిష్యత్తు ఎక్కడుంది? సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కరెక్టే, ఈ చేత్తో ఇస్తున్నారు, ఆ చేత్తో తీసుకుంటున్నారు కదా. కరెంట్ ఛార్జీలు పెరిగిపోయాయి, అలాగే పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఏ రకంగా నిత్యావసర వస్తువులు ఏ రకంగా చూసుకున్నా అవి ఏ మూలకే రావు.
అదే మన బిడ్డలకి మంచి భవిష్యత్తు అంటూ ఉందనుకోండి, ఈ జాబులు వచ్చాయనుకో, వాళ్ళు ఇవ్వక్కర్లా, మనమే బతుకుతాం. సో ఈసారి అయితే పాలన మారాలంటారు. అంటే ఒకసారి ఛాన్స్ ఆయనకి ఇచ్చాం, రాజధాని లేదు, ఈ 5 ఏళ్లలో మనం చూసాం కదా అన్ని, అందుకని మారితే బాగుంటుందని. మరి ఇక్కడ కూటమి అభ్యర్థి కింద బాలాజీ గారు పోటీ చేస్తున్నారు, ఆయన గెలిపి ఏ విధంగా ఉండబోతుంది? ఆయన గెలుపు ఖాయం అనిపిస్తుంది. మరి ఇక్కడ ఆయన వస్తే పోలవరం అవుతుంది అన్న ఈసారి? ఆయన రావడం కాదండి, పైన రావాలి. అది ఇప్పుడు ఈయన ఒక్కడే గెలిస్తే పని అవ్వదు కదా. అది గవర్నమెంట్ మారితే రాజధాని కానీ, పోలవరం ప్రాజెక్ట్ కానీ, ఇండస్ట్రీస్ రావడం కానీ ఏదైనా జరుగుద్దని, అభివృద్ధి జరుగుద్దని ఆశ. ఈసారి ఏ విధంగా ఉంటది ఇక్కడ పోలవరం? పోలవరం జనసేన వస్తుంది. జనసేన అక్క ఎందుకంత ఖచ్చితంగా? అది మార్పు వచ్చింది, మార్పు, ఫుల్ మార్పు మొత్తం. మరి జనసేన ఓన్లీ కుర్రాళ్ళు ఉంటారు కదా, కుర్రోళ్ళు అందరికి ఓట్లు వచ్చినాయి. ఈ వరకంటే కుర్రోళ్ళు కానీ ఇప్పుడు ఏం లేదు, చాలా బాగుంది. మరి జనసేన అని మీరు కూడా అంటున్నారు పెద్ద ఆయన. జనసేన అంటే మరి ఇది ఇప్పుడు అన్ని చూసాం, కొత్త తరం కూడా చూడాలి. అది చూసాం కదా, ఇప్పుడు 5 సంవత్సరాలు చూసాం. అదేంటంటే దాంట్లో ఏమి సత్తా లేదు. ఏంటైందా ఎన్నికల గుర్తేంటి? గ్లాసు పక్కాగా ఉన్నారు, అసలు సమస్య లేదు, పక్కాగా గుద్దారు అందరూ మొత్తం కూటమే వచ్చేద్ది. అవునా, చెప్పండి అన్న, ఏంటి ఇలాగా? రాష్ట్రం బాగుండాలంటే కనుక ఇప్పుడు మన కళ్యాణ్ గారు రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రం బాగాలంటే మన జనసేన పార్టీ రావాలి, కూటమి రావాలన్నమాట. అందుచేత ఇప్పుడు నా భవిష్యత్తు అయిపోయింది కదా, నెక్స్ట్ నా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే కనుక ఈ కూటమి రావాలి. అందుచేత నా పిల్లల్ని తీసుకుని ఈ రోజు ఈ మన పోలవరం నియోజకవర్గంలో ఈ మీటింగ్ అవుతానికి కారణం అన్నమాట. అది ఇక్కడ పోలవరం అనేది ఎప్పటి నుంచో చిరకాల కోలిక. అలాగే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేగా 4 సార్లు అయ్యారు, అయినా సరే పోలవరం పూర్తవలేదు. ఈసారైనా జనసేన తరఫు నుంచి పూర్తి అవుతుందా? అసలు పోలవరం కాదు కదా, ఈ ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి వల్ల కనీసం ఆయన ఉన్న ఇప్పుడు పోలవరం నియోజకవర్గం 9 మండలాలు, ఏ మండలం బాగుంది చెప్పండి? ఏ మండలం బాగోలేదు. అసలు ఈయన అసలు పోలవరం కాదు, ఆ మండలానికి పనిచేయని వ్యక్తి ఈ ఎమ్మెల్యే అభ్యర్థి. అందుచేత ఇప్పుడు మా కూటమి వచ్చింది అనుకోండి, మా కరడం రాంబాబు గారు, కరడం సాయి గారు నాయకత్వంలో, ఈ సిరిపాల గారి నాయకత్వంలో పోలవరం అవుతుంది. అలాగే ఈ 9 మండలాలు కూడా బాగుంటాయండి. బలరామ గారు గెలుపు ఏ విధంగా ఉండబోతుంది? ఇక్కడ బాలరాజు గారు గెలుపు ఏ విధంగా ఉండబోతుంది? బాలరాజు అంటే ఇక్కడ 2 బాలరాజులే. మా పార్టీ అభ్యర్థి సిరి బాలరాజు గారు ఖచ్చితంగా కూడా, సిరి బాలరాజు గారు ఖచ్చితంగా కూడా ఆయన ఘన విజయం ఇక్కడ. ఎక్కడికి వెళ్తున్నారు? మీటింగ్ వెళ్తాం. దేనికి మీటింగ్? గ్లాస్ ఏమో నాకు తెలియదు, నేను ఎప్పుడు వేసినా తెలుగుదేశానికి వేస్తానండి. దానికి మనకి అప్పుడు ఇప్పుడు అని కాదు, ఒకప్పుడేమో ప్రత్యేకించి రచ్చపోతారు నాగభూషణం గారు ఆలోచన ఓటు అప్పుడు నాకు వచ్చి పోతారు, ఏం చేయలేదు, ఎవరు ఏం చేయలేదు. మొన్న వచ్చి ఇప్పుడు చేశాను. కనీసం నాకు ఆధార్ కార్డు మీద కంటి ఆపరేషన్ చేయించుకోలేదు, ఏలూరు విడిపోయింది అన్నారు. దానికి మళ్ళీ యాడ్ చేశారో లేదు అంటే నెల బాగా చేశారో డబ్బులు ఇచ్చేయించుకోలేదు. అంటే ఈసారి ఇక్కడ తెలుగుదేశం లేదు, మరి జనసేన పోటీ. అదేండి ఎవరైతే ఇప్పుడు ఏదైనా ఆ పక్షానికి గ్లాస్ అది చెప్తాను కదా, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా తెలుగుదేశం మరి అవుతుంది. ఈసారి ఇక్కడ గెలుపు అవుతుంది జనసేన తరఫు నుంచి. జనసేన వేస్తాం కదా, మరి తర్వాత అవుతుందండి. నేను ఉన్నది ఎలా ఉందో మనకు తెలియదు. ఎలాగనిపించింది జగన్ గారి పరిపాలన 5 ఏళ్ళలో? అది వేరే అండి, మెదలకు పనికొచ్చేది ఏం చేయలేం. పప్పు బెల్లాలు అయిపోయింది, తినేసి తాగేసి తొంగుంటున్నారు జనం, పని చేయలేదు. అది నేను చెప్పి యథార్థం చెప్పింది. ఏంటి గుర్తేంటి మరి? ఎన్నికల గుర్తేంటి? ఎవరిది ఎన్నికల గుర్తు? ఎవరిదా? జనసేన. జనసేన గ్లాస్ అని చెప్పారు కదా. కళ్యాణ్ చూడటానికి లేదన్న, మన పోలవరం ఎమ్మెల్యే అని ఎమ్మెల్యే గెలిపేయడానికి. అది ఎవరు ఇక్కడ ఎవరు పోటీ చేస్తున్నారు? చెర్రి బాలరాజు. చెర్రి బాలరాజు ఎటు నుంచి? జనసేన నుంచి. మీరు ఆయన యువకుడు కొత్త ఆయన అని చెప్పి ఎవరు నమ్మట్లేదు అంటున్నారు, నిజానా? గెలిపితే తెలిసింది నమ్మకం అనేది. నేను చెప్తాను, నేను నుంచి ఉంటా, రేపు నమ్మకం ఉంటుందా? చెయ్యాలి ఎవడైనా, చేతడు. అది మనం చేసే పవన్ కళ్యాణ్ బట్టి, పవన్ కళ్యాణ్ అన్యాయం చేయలేదు ఎవరిని, మరి అది దాన్ని బట్టి చేతరా బందరు చేస్తారు. అలాగనిపించింది జగన్ గారి పరిపాలన 5 ఏళ్ళలో?
అది బాగుంది కానీ వ్యతిరేకత ఎక్కువ ఉంది. వ్యతిరేకత అంటే దేనికైనా వ్యతిరేకత అంటే ఏదో ఒకటి ఉంటది కదా, అని చెప్పు. వ్యతిరేకత ఎట్లుందంటే ఇప్పుడు ఒకలాగా ఉంది చెప్పడానికి ఒకటి భయపడుతున్నారు. అది అందులో ఏమి లేదు చేసేది. ఇంకా మీరు ఏం చేస్తారన్నా, ఏం పని చేస్తారు? వ్యవసాయదారుని. మరి మీ వ్యవసాయదారు పాస్బుక్ మీద జగన్ గారి ఫోటో ఉందంట, నిజమేనా అది? ఉందండి ఎందుకని అలా? పాస్బుక్ మాకు పాస్బుక్ లేవులే కానీ ప్రతి దాంట్లో ఉన్నారు. ఏంటది బుక్ రాయల మీద కట్టే మాకైతే మాకైతే ఎలాంటి వాటికి బుల్లు బాబా మాకైతే. ఏదంటే ఇంకా జనసేన బోర్డు వేస్తారు. అదే మీ పక్క జనసేన, అది అందులో ఏ మాత్రం ప్రాబ్లం లేదు. అన్నా ఏంటి ఏ ఊరు మీది? మరి కొయ్యగూడ అండి. కోయిగూడ. ఇక్కడ పోలవరం మరి ఎలా ఉంటది ఈసారి పోలవరం? పొలం అయితే తప్పనిసరిగా మన ఇండియా ఎవరిది? పవన్ కళ్యాణ్ గారిది. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ జనసేన బోర్డు. జనసేన గారు మన జనసేన. తెలుసా అభ్యర్థి పేరు? తెలుసా అభ్యర్థి పేరు? తెలుసా? జనసేన తెలుసు. ఆయన ఏంటి గుర్తేంటి? గలాస్ గలాస్. గలాస్ జనసేన గలాస్ పోలవరం. ఎలా అనిపించింది పరిపాలన 5 ఏళ్ళలో? 5 ఏళ్ళలో బాగానే అనిపిస్తుంది. ఎక్కడ కనిపించింది? జగన్ గారి ఏమి మాకేమి రాలేదు అసలు. ఏమని అసలు ఎలా వస్తే ఇంకా మళ్ళీ మారం కదా అలాగా. ఇప్పటికి కూడా ఏమి అందించలేదు. తినేవాళ్ళైతే అంటున్నారు, చూసేవాళ్ళు చూస్తున్నాళ్ళగా. తలాలు ఇచ్చేవాళ్ళు తలాలు ఇచ్చాడు, అద్దింటోళ్ళు అద్దింటోళ్ళు ఉంటున్నారుగా. ఏం చేస్తామండి మేము? పేదవాడు ఇంకా పేదవాడు కదా ఉంది. ఇంకా పేదవాడు ఉన్నాం, చూస్తున్నారు. ఎవరు చూస్తారు ఇక్కడ. ఆయన పేదవాడికి పెత్తందారికి మధ్య యుద్ధం అంటున్నారు. ఇల్లు కట్టుకోవాలండి మనం. కట్టుకుంటే ఇంకా పేదవాళ్ళ కట్టేవాళ్ళు కానీ నువ్వు తల ఇచ్చేసావు, కట్టుకోవాలి కదా, నాకు ఉండాలి కదా. మరి ఏది తల ఇచ్చారు ఎక్కడో మన ఊరు కాదు, మన ఈ ఊళ్ళో ఇవ్వలేదు, ఇంకో ఊళ్ళు ఇచ్చారు. ఎక్కడ చూసాను కదా పొలాలు కదా. పొలాలు లేవు, చూపించారు మీకు? చూపించారు. ఏం చూసాను కదా శాలను కొంతలో కొంతలో అక్కడ ఏమి వెళ్తాయి. ఇక్కడ తల ఉండేవాళ్ళు ఇల్లు ఉండేవాళ్ళు ఇక్కడ ఇచ్చారు ఊళ్ళని. చెప్పండి, ఈ ఊరు అలా అటువంటి రాజకీయం ఇది. మరేంటి ఏమనంటేనే మంచిగా ఇది మంచిగా అంటాం. అది ఏం చేద్దాం? పొలం చూడడం మతం చూడడం అంటారు కదా. చూసాడు, ఏం చూసాడు? చూడడం పొలం మతం. ఇప్పుడు వారంటీ మనకు కావాలా అసలు? వారంటీ కావాలా? బియ్యం ఇంటికి రావాలా? ఇంటికాడ ఉంటామో లేదు. కొత్తగా యువతగా వెళ్తాం కదా మనం. బియ్యం ఎలా వెళ్తాం, ఎలా తెస్తాం చెప్పు సార్. మరి ఇంటికి వస్తున్నాయి కదా. ఇంటికి రావాలక్కర్లేదు, ఇంటికాడ ఉంటాం మనం. మళ్ళీ ఇంకో ఎన్నిసార్లు వస్తాడు అలాగా. మనం ఊరు వెళ్ళిపోయి 4 రోజుల దగ్గర 4 రోజులు అయిపోతాయి. మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. మనకి ఎన్ని ఎందుకంటే మనకి ఇది చలం లేదు. చిన్న గది కట్టిచ్చితే చాలు మన పేనానికి. ఉన్నవాడే తింటున్నాడు, ఏది వచ్చినా ఉన్నవాడే. మనకి లేదు. ఏం చేస్తాం? ఈ వారం తప్పనిసరిగా పోనారు రాకపోతే అప్పుడు ఇది తప్పుగా. అంత కష్టంగా అలా చెప్తున్నారు. పోలవరం అయిపోద్ది. వస్తుందండి పోలవరం రిపోర్టు. ఇంకా రాకపోతే ఇంకా వేస్ట్. ఇంకా రాదు. ఇంకా లేదు. అవుద్దండి బాబు, అవుతుంది. చూద్దాం ఏ విధంగా. ఇప్పుడు రాకపోతే ఇది ఇంకా అసలు నిలబడక్కలేదు. ఇంకా మళ్ళీ ట్రిప్ లో ఆడిపోతాడు. ఇంకా ఇది రాలేదు ఇంక ట్రిప్ లో ఇంకా కనబడరు ఎవరు. వీళ్ళిద్దరు కూడా కనబడరు. తెలుగుదేశం కానీ పవన్ కళ్యాణ్ కనబడరు. ఇంకా చూసుకో ఈ ట్రిప్ రాకపోతే. మరి అది ఇంకెందుకు నేను అంటుంది, ఈసారి పోలవరం పూర్తి అవుతుంది అంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు వస్తారండి చాలా. అది